స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల యొక్క దేవ, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మాటలు బట్టి దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ యొక్క వేద భాగము, ఈ మాటలో ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తుగా యేసు ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై యుండుకుడు అనేసి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మిమ్మల్ని విమర్శించడానికైతే నేను రాలేదండి. పొరపాటున మీరు అట్లా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ మనగా చూసినట్లయితే అసలు ఉపవాసం అంటే ఏంది? దేవునితో గడపటం. దేవునితో మనం గడిపినప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. మరి ఇక్కడ వేషధారులు అనబడిన వారు ఎవరంటే, అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళేంటంటే ప్రతి శుక్రవారం, శనివారం దేవుని సన్నిధిలో ఏం చేసేవాళ్ళు? దేవుడు ఉపవాసం ఉండొద్దు ఇలాంటివి నిబంధనలు, కఠినమైన నిబంధనలు ఏం పెట్టలేదు మనకి. కానీ వీళ్ళేం చేశారు? దేవునికి ప్రత్యేకమైన జనం అనేసి వాళ్ళు భయంకరమైన ప్రజలని ఇబ్బంది పెడటానికి కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వీరు ఉపవాసం ఉంటారు కానీ దేవునితో కనెక్ట్ అయి ఉండరు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తారు కానీ ఏదో నామకార్థానికి చేస్తున్నారు. ఆఫరింగ్స్ ఇస్తున్నారు కానీ ఈవిడ ఇంత కానికిస్తే దేవుడు ఏమైనా దీవిస్తాడు, ఇంత కానికిస్తే అంత గొప్ప అనేసి ఇలాంటి మొండి వైఖరితో ఇక్కడ ఇశ్రాయేలీయులు, యూదులు ఉన్నారు. వారిని ఉద్దేశించి యేసయ్య ఏం చెప్పాడు? వేషధారులు అన్నారు. దేవుడు వేషాలైనా క్షమిస్తాడు కానీ వేషధారుల్ని క్షమించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే, దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకి తెలియని అవసరం లేదు. మనకి దేవునికి కన్నట్టు ఉంటే చాలు. యేసు రక్తమే జయం. ఇప్పుడు మీరు నన్ను చూసినట్లయితే ఎంత సంతోషంగా ఉన్నట్టు మీకు కనపడుతున్నాం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉంటున్నాను, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, 21 రోజులు ఉపవాసం. చాలామంది వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఉపవాసం ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా నేను కూడా నామకార్థన ఉపవాసం ఉన్నాను. నేను 2012లో 7 days ఉపవాసం ఉన్నాను. ఎందుకని? అందరూ ఉంటున్నారు. అప్పుడు నేను బ్యాప్టిజం కూడా తీసుకోలేదు. ఏదో చర్చికి చిన్నప్పటి నుండి వెళ్తున్నాను, వాళ్ళు ఉంటున్నారు అనేసి నేనేం చేశా? నాకు పేరు ప్రఖ్యాతులు రావటానికి ఉపవాసం ఉన్నా, నీళ్లు కూడా తాక్కుండా. కానీ అంత వేస్ట్ అది. దేవుని బిడ్డ 3వ రోజు 4వ రోజు శనివారం వచ్చింది. ఆ శనివారం వచ్చినప్పుడు ఇంకే మా అమ్మ గుర్తొస్తుంది. నాకు మా అమ్మ అంటే బాగా ఇష్టం. నేనేమో అక్కడ పులిపోలో ఉన్నాను. రోజు సాయంత్రం రోడ్డు మీదకి రావటం, అమ్మ వచ్చిందని రోడ్డుకి వెళ్ళి చూడటం, ఇంటికి పోవటం, ఉపవాసం ఉంటారు చర్చిలో. అట్లా ఏ రోజు ఉపవాసం ఉన్నా
కానీ బ్యాకస్ని తీసుకొచ్చుకున్న మంచి పర్ఫెక్ట్గా ఉన్న అందరూ నాకు గాలి కొడడం ప్రారంభించారు. కానీ దేవుడు నాతో మాట్లాడదు. ఎందుకని? దేవునికి నిజం ఉపవాసం ఉంటే దేవుడు మాట్లాడేవాడు. అక్కడ ఆడవాళ్ళు ఉపవాసం ఉంటున్నారు, ముసలి ఉపవాసం ఉంటున్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతులు రావాలనేసి నామకార్థం ఉన్నాను. జోకి అది నిజమే. ఇది యేసు రక్తమే జయం. వేషధారుల వల్లే ఉపవాసం ఉండవద్దు. ఒకవేళ అట్లా ఉంటే ఆ యొక్క ప్రతిఫలము దేని కొరకెత్తు నువ్వు ఆ ప్రతిఫలాన్ని ఎదురు చూస్తున్నావో ఆ ప్రతిఫలం మనుషుల ద్వారా వస్తుంది, కానీ దేవుని యొద్ద నుండి రాదు. మనుషులు ఇచ్చేది ఇలా ఉంటుంది, రేపు పోయిద్ది. అవునా కదా? అదే దేవుడు ఆశీర్వాదము ఇస్తే అది తరతరాలకు ఉంటుంది. హల్లెలూయా. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా, మనుషులిచ్చే ఆశీర్వాదం కావాలా? మనకి చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి. మీరు పాయింట్ టు పాయింట్ మీరు ఈ వాక్యం మీద మనసు పెడితేనే ఇది మీకు అర్థమవుద్ది. ఎందుకంటే మనం చేసే ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది. ఈ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మన పక్కనే ఉంటాడు. దేవుడు కోట్ల మంది మధ్యలో, లక్షల మంది మధ్యలో ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన? ఎక్కడైతే 2-3 నా నామములు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాననేసి అన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ 2 కన్నా ఎక్కువే ఉన్నాం. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? మన బాధలను తీర్చడానికి, మన సమస్యలను తీర్చడానికి, మన మొర విని మనకి నిత్యముగా జవాబు ఇవ్వటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? ఎక్కువ శాతం ప్రార్థనలో ఉండాలి. కానీ చాలా మీరు మిమ్మల్ని కాదులే కానీ నేను చాలా సంఘాలలో ఉపవాస ప్రార్థనకు వెళ్ళాను. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ శాతం ప్రజలు ఏం చేస్తారంటే నీరసించి నిద్రపోతారు. ఎక్కువ శాతం నీరసించి నిద్రపోతూ ఉంటారు. ఉపవాసం ఉండేది ఎందుకు? ప్రార్థించడానికి. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కార్యాలు చేస్తాడు. సాతానుడు ఎక్కువ ఎక్కడ పనిచేస్తాడో తెలుసా? ఎప్పుడైతే ఉపవాసము దేవునికి నమ్మకంగా మనం ఉంటామో అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నా మీద కొన్ని దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు ఇదివరకు ఉండి, ఈ దురాత్మ శక్తులు నేను నామకార్థానికి ఉపవాసం ఉన్నా సరే ఆ 7 రోజులు అయిపోయిన తర్వాత నా మీద అన్నీ తొలగిపోయాయి. హల్లెలూయా. ఈ దర్శనం మా అమ్మగారు చూశారు. 2012లో ఉపవాసం ఉన్నాను. 2013లో మళ్ళీ 7 రోజులు ఉపవాసం ఉండి నమ్మకంగా దేవుని సేవలోనికి వచ్చేసాయి. యేసు రక్తమే జయం. దేవుని బిడ్డలారా, మనం చేసే ఉపవాస ప్రార్థనకు ఎంతో విలువ ఉన్నది, ఎంతో శక్తి ఉన్నది. నామకార్థంగా పాస్ గారు చెప్పారనేసి ఉపవాసం ఉండమంటే కొంటాం కరెక్ట్ కాదు. నీకే నువ్వే ఏం చేయాలి? దేవుని చేత ప్రేరేపించబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడే అనుభవం ఉంది, మీకున్నదా? దేవుడు మనతో అందరితో మాట్లాడతాడు. నువ్వని కాదు, నేనని కాదు. కానీ దాన్ని గ్రహించే విశ్వాసం నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసము ఎప్పుడు వస్తుంది? దేవునితో ఉపవాసములో నువ్వు గడిపినప్పుడు మాత్రమే. మన ఉపవాస ప్రార్థన ఎట్లా ఉండాలి? నామకార్థంగా ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. మన విరోధులని ఏం చేయాలి? క్షమించాలి. వారు ఎంత దుర్మార్గులైనా సరే, ఎంత కఠినైనా సరే వారిని క్షమించాలి. మన ఉపవాసం అయితే ఉంటాం, మందిరానికి వస్తాం, కానీ వారిని మాత్రం పొరపాటును కూడా క్షమించకపోతే మేలుకు ఏం కలుగుతుంది? ప్రతిగా కీడే తగిలిద్ది. ఒకవేళ వారికి కీడు తలపించినా సరే వారిని క్షమిస్తే ఆ మేలుని 1000 అంతలుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మారుస్తున్నాను. మరేదాసు, బాబురావు. ఈ మరేదాసు, బాబురావు అనే వ్యక్తులు ఎంతో నమ్మకమైన ప్రాణ స్నేహితులు అన్నమాట. ఒకడంటే ఒకడికి సత్యంత ఇష్టం. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహం చేశారు. పెళ్ళిన తర్వాత ఎంతో ఉన్నారు. అమ్మ సప్పుడు తల్లి కాసేపు. హల్లెలూయా. ఒకసారి ఈ మరేదాస్కి ఒక కూతురు ఉంది. వయసు వచ్చిన తర్వాత అతడు పెళ్లి చేయాలనేసి అనుకుని అతడు డబ్బుని పోగు చేసుకుని దాపెట్టుకున్నాడు. ఒక నెలలో అమ్మాయి పెళ్లి చేయాలి అనేసి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు. ఎవరు? మరేదాసు. జాగ్రత్తగా వినండి, మధ్య మధ్యలో అడుగుతాను. ఎందుకంటే మీరు వింటలేదని నాకు సందేహం తీర్చుకోవాలి. అయితే ఏం జరిగిందంటే ఈ బాబురావు వచ్చి, అరే నేను ఒక బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నాను రా, ఈ బిజినెస్లో మంచి రాబడి వస్తే అది ఇది కలిపి నీకు వడ్డీతో సహా ఈ 5 లక్షలు నీకు ఇస్తాను రా అనేసి తన స్నేహితుడు చెప్పుకొని, సరేలేరా తీసుకో, నెల వచ్చేది లోపల ఇవ్వాలి అనేసి ఇచ్చేసాడు. పాపం ఈ పెళ్ళి దగ్గర పడుతుంది. ఇంకా ఖర్చులకి మరి డబ్బులు అడగటానికి వెళ్ళినప్పుడు, డబ్బులు వేయరా, మరి అమ్మాయి పెళ్లి చేయాలి, రారా కలిసి చేద్దామంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నా, ఏం డబ్బుల్లో అంటున్నాడు వాడు. రే జోకులే ఎకరరి, డబ్బులు ఇస్తే అమ్మాయి పెళ్లి చేయాలరా బాబా అనేసి వాడు వాపోతే, డబ్బులు గిబ్బులు అసలు ఎవరు అనేసి ఈ బాబురావు మరేదాసుని నెట్టేశాడు. అరే నువ్వు నాశనం అయిపోతావు, సదనం అయిపోతావు అనేసి వాడు చేపించి భయంకరంగా తిట్టి, ఇంక వాడు ఆ బాధలో మందు తాగటం ప్రారంభించాడు. చర్చికి రావటం మానేశాడు. సిగరెట్లు తాగటం ప్రారంభించాడు. పెళ్ళి ఆగిపోయింది. వాళ్ళ భార్య ఎంత బతిలాను సరే ఇంక చర్చికి రావట్లేదు. ఒకరోజు బలవంతంతో ఆ చర్చి దగ్గరికి తీసుకుని వస్తే చర్చి దగ్గరకు వస్తాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు ఎట్లా చేస్తున్నావు అంటే, నాకు బాధగా ఉంది, నేను రాను, నేను దేవునికి నమ్మకంగా ఉన్నా సరే నాకు దేవుడు ఏం చేశాడు, అన్యాయం చేశాడు అనేసి వారు రాలేదు. అట్లా జరుగుతున్న కొన్ని రోజులకి ఒక పాస్టర్, చర్చి నడిపించే పాస్టర్ గారు అతనితో మాట్లాడాడు. బాబు ఏం జరిగిందంటే విషయం అంతా చెప్పాడు. నా ప్రాణ స్నేహితుడు నన్ను మోసం చేశాడు, అందుకే నాకు దేవుడి మీద అసహ్యం కలిగింది అనేసి అన్నాడు. ఇదేం కాదు బాబు, నీ డబ్బులు నీకు వచ్చేటట్టు నేను మార్గం చెప్తా, నువ్వు ప్రతి శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి దేవాలయానికి వచ్చి గడుపుతా ఉండనేసి అన్నాడు. హల్లెలూయా. అట్లా ఒక 7 రోజులు వచ్చి 7 సార్లు వచ్చేసి రమ్మంటే 5 వారాలు 6వ వారం కూడా వెళ్ళారు. అయినా సరే ప్రతిఫలం రావట్లే. ఇంకెప్పుడు అయ్యగారండి జరిగేదంటే, ఇంకొక వారం మిగిలింది కదా, ఆ వారం కూడా వచ్చేసి అన్నప్పుడు వచ్చేసాడు. వచ్చేసినప్పుడు నేను 7 వారాలు వచ్చేసి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు వెళ్ళి నువ్వు కాదు ఎవరైతే డబ్బు తీసుకున్నా వాడికి వెళ్ళి సారీ చెప్పమన్నాడు. ఏంది ఫాదర్, సిగరెట్ లాగమంటే మానేయమంటే మానేశాను, చర్చికి రానంటే రప్పేయమంటే వచ్చేసాను, ఇప్పుడు వెళ్ళి వాడికి సారీ చెప్పమంటుంది, నేను చెప్పనేసి అన్నాడు. లేదు నేను చెప్పినట్టేను, నీ డబ్బులు తిరిగి వస్తాయి అనేసి అన్నాడు. సరే ఈ మరేదాసు ఏం చేశాడు, ఆ తెల్లారి బాగా ధైర్యం చేసుకొని మనసుని కఠినంగా ఉన్నా సరే శాంతిగా చేసుకొని వాడి ఇంటికి వెళ్ళాడు. ఈ దిల్లో అయితే అది వాడిల్లో ఎదురెదురు గేడు తీసుకొని వెళ్తున్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, సిగరెట్ తాగుతుంటున్నాడు, డబ్బు తీసుకున్నాడు బాబురావు. అయితే వాడు ఎట్లా చూసి ఏంట్రా ఎలా వచ్చావంటే సారీ అనేసి చెప్పి మరేదాసు ఇంటికి వచ్చేసాడు. ఇంకంత ఒక్కడే చెప్పింది. నాకెందుకు సారీ చెప్పాడు, వీడికా నేను డబ్బు నువ్వుకే
అన్యాయం చేశా, సారీ చెప్పాల్సింది ఎవరు? నేను కదా అనేసి వాడు స్నానానికి పోతుంది, సారీ గుర్తొస్తుంది. అన్నం తింటున్నా సారీ గుర్తొస్తుంది. నీరు పోసుకుంటున్నా అదే గుర్తొస్తుంది. నిద్రపోతున్నా నిద్ర రావట్లేదు. ఎందుకు ఎట్లా చేశాననేసి 2 రోజులు వాడికి మానసికంగా అదే మనసులో మెదులుతుంది. వేసి రక్తమే ఆహా నేను పలానా రోజు తప్పు చేశాను కదా, సముద్రం చేశాను కదా అనేసి వీడి దగ్గర 5 లక్షలు తీసుకుంటే 10 లక్షలు ఎక్స్ట్రా 15 లక్షలతో వచ్చేసి నీ దగ్గర ఎట్లా తీసుకున్నాను, నా తప్పేంది సారీ అనేసి వాటేసిన ఇద్దరు అమ్మాయిలు గ్రాండ్గా చేసేసారు. హల్లెలూయా. క్షమిస్తే ఇలాంటి కార్యాలు అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడి నుంచి మీరు కూడా క్షమిస్తారా? ఒకసారి ఒక కాశీ గారు నన్ను ఎట్నే వాడబడుతుంటే కూర్చోను, రేపు నాకు అక్కడ ప్రార్థన ఉంది ఇక్కడ ప్రార్థన ఉంది అనేసి చెప్తున్నప్పుడు ఒక పాస్ గారు ఏమన్నాడంటే, నువ్వు కరేపాకు గేడివి వాడుకొని వదిలేస్తాను, నువ్వు వేస్ట్ గేడు అనేసి ఆయన అన్నాడు. నేను మనసులో బాధపడ్డా, అదేంది నేను బాగా వాడబడుతున్నాను కదా. దరిదాపు దేవుని కృప వల్ల కేరళ, తమిళనాడు, మద్రాసు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ఏరియాలంతా తిరిగి నేను వాక్యాలు చెప్పేసి వచ్చానండి. ఇంతగా వాడబడుతున్నాను, కరేపాగల అన్నాడు అనేసి మనసులో బాధ పెట్టుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, ఆయన క్షమించిన ఆయన తెలియకన్నాడు అనేసి ప్రార్థన చేశాను. నేను నమ్మకు 2 రోజుల దాకా నిద్రపట్టలేదు. అక్కడెక్కడో ఊరు నుంచి మన ఇంటికి వచ్చి సారీ చెప్పి వాటేసుకొని సెకండ్ ఇచ్చి ఏడిసి సారీ చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కక్ష మనసులో పెట్టుకుంటే దేవుడు కార్యం చేయడు. ఉపవాసము ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తాడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రాణం అంతా బక్కసిక్కిపోయితే మనుషులు చూస్తారు, జాలి కలిగిద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? వేషధారుల వల్లే ఉపవాసం ఉండద్దు, దుఃఖం కూడా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన ఉపవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని ఇట్టి విధంగా మనం దీవించాలంటే మనం ఏం చేయాలి? రహస్యమందు దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రహస్యం అంటే ఏంది? నీ తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. అంటే మీకు ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే రహస్యమైన స్థలం ఏంది మనకి? ఈ హృదయం. అర్థమవుతుందా? ఈ హృదయంలో చెడు వ్యసనాలను, చెడు కోరికలను, చెడు ఆలోచనలన్నిటిని బయట చూసి ఈ హృదయాన్ని దేవునికి తెరవాలి. హల్లెలూయా. దేవుని చేర్చుకొని హృదయాన్ని మూసేయాలి. ఎప్పుడైతే ఈ హృదయాన్ని మూసేసినప్పుడు దేవుడు ఉంటాడు. నీలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుడే. కళ్ళు మూసుకుంటే ఏమైనా కానవస్తుందా? రహస్యం చూసి నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు. చాలామంది దొంగ పాసనలో నాకు తెలుసు, వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం ఏం చేస్తారంటే ఇల్లంతా తిరిగి ఇదిగో నీ దేవుడు నాకు చెప్పాడు, అదిగో దేవుడు నాకు ఇది చేయమని చెప్పాడు, ఇదిగో సందాయమని చెప్పాడు అనేసి చాలా మంది నామకర్తలు ఎలా తిరుగుతూ ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళని ఏమన్నాడు? వేషధారులు అన్నారు. ఎవరు నిజమైన బోధకులో, ఎవరు సత్యమైన బోధకులో మనం గ్రహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఎలాంటి వేషధారులు భక్తి కలిగిన పాస్టర్లో ఎట్లా బోధిస్తారో తెలుసా? కుయుక్తితో బోధిస్తారు. గుర్తుపెట్టుకోండి. కుయుక్తి అంటే ఏంది? ఇప్పుడు నీకు ఏదైనా బలహీనత ఉంది, ఆ బలహీనత పొయ్యేటట్టు మాట్లాడతారు. పొయ్యి నీ దగ్గర లాభం సంపాదించడానికి వాళ్ళు మిమ్మల్ని మంచుకొని మాట్లాడు. దీన్ని ఏమంటారు? కుయుక్తి పరులు అనేసి అంటారు. దయచేసి నేను ఎవరిని నెట్టట్లేదండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే మనలో భక్తి జీవితం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి జరగబోయే కీడును కూడా మనకి చూపిస్తాడు. జరగబోయే మేలులను ఆయన మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. దర్శనం చూసేవారు ఎంతమందికి ఉంది మీలో? దర్శనాలు చూసేవారు అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడే అభిషేకం ఉన్నది ఎవరికన్నా? లేదు.
దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్ది? జరగబోయేవి మనకి దేవుడు చూపిస్తాడు. 2021లో మా నాన్నగారికి ఒక అపాయం జరగబోతుంది. దేవుడు ముందుగానే చూపెట్టి 4 రోజుల ముందు, నాన్న నీకు అపాయం వస్తుంది, జాగ్రత్త పడమని దేవుడు చెప్పాడంటే నాకేం జరగదు అనేసి మా నాన్న అంతే ఉన్నాడు. నాన్న వద్దు, నీకు అపాయం జరిగిద్ది అనేసి చెప్పాడు. మా నాన్న లెక్క చేయకుండా ఆ పనికి వెళ్ళాడు, అపాయం జరిగిపోయింది. అట్లా ఎన్నో లెక్కలేనివి జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో నువ్వు ఉపవాసం నేటి కోసం అయితే నువ్వు అడుగుతావో వాటిని దేవునికి తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. నాకు సెల్ ఫోన్ పగిలిపోయింది. సెల్ ఫోన్ పగిలిపోయినప్పుడు సెల్ ఫోన్ కోసం నేను నా మెసేజ్లు యూట్యూబ్లో కొడితే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా నా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయితే మరి అప్లోడ్ చేయడానికి, వాక్యాలు పెడటానికి మరి నా ఫోన్ లేదు. ఏం చేయాలి? ఫోన్ కొనడానికి డబ్బులు లేవు. ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు ఒక దర్శనం పెట్టాడు, కొత్త ఫోన్ ఒకటి. అయితే దానికోసం 4 రోజులు ప్రార్థన చేశాను. ఎన్ని రోజులు ప్రార్థన చేశా? 4 రోజులు ప్రార్థన చేశాను. అప్పుడు ఆ పెద్ద ఫోన్ పగిలిపోయింది కదా, ఆ సిమ్ వేసి చిన్న ఫోన్ వేసుకున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఒక ఆయన ఫోన్ చేసి పిలిపించాడు. ఏం బాబు వాక్యం చెప్పట్లేదంటే, ఫోన్ పగిలిపోయిందండి, ఈ కరోనా టైం కదా అందుకని పెట్టలేకపోతున్నాను అనేసి నేను చెప్పినప్పుడు అతను వాళ్ళ ఊరు పిలిపించాడు. వాక్యం చెప్పించుకున్న తర్వాత నా డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఎల్లారెడ్డిపల్లి నుంచి ఎర్రగొండపల్లిలో ఒక షాప్ తీసుకుని వెళ్ళి ఏ ఫోన్ బాగుంటుందని సెలెక్ట్ చేసిన పలానా ఫోన్ బాగుంటుందండి అన్నప్పుడు ఇది ఎంత పడుతుందంటే సుమారు 11,500 పడుతుందని చెప్పాడు. ఆ బిల్లు ఆయనే కట్టేసి ఆ ఫోన్ తీసుకొని నాకు ఇచ్చాడు. ఇదే ఆ ఫోన్. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే మీరు ఏదైతే అవసరం వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన ఉపవాసము ఎవరు చూసినట్లు చేయకూడదు, దేవుడు చూసినట్లే చేయాలి. కానీ మనుషులు చేసినట్లు చూస్తే అది ఫలితం ఉండదు. నేను ఎక్కువ మనుషులకు కనపడేటట్టు ప్రార్థన చేయనండి. ఊరు బయటికి వెళ్తాను ప్రశాంతంగా, ఒక రాయి మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఒకసారి బాగా ఎండకి దామైనప్పుడు ప్రార్థన చేశారు. చుట్టుపక్కల చూస్తే మంచి సమ్మరు. మీరు చెప్తే నమ్మరు, కానీ ఎంత అద్భుతం అంటే, దేవనకు నువ్వు ఉన్నావు, తప్పకుండా నాకు నీళ్ళు కావాలనేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు ఫ్రైడే ఫాస్టింగ్. మధ్యాహ్నం 12:30, 1 గంట అవుతుంది. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ బండ మీద కూర్చొని పక్కన నుంచి కాలువ నీళ్ళు మారుతూ ఉంటున్నాయి. హల్లెలూయా. ఆ కాలువ నీళ్ళు తాగి దేవునికి స్తోత్రం చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడి మీద మనం నమ్మకంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే మనకు జవాబునిస్తాడు. మనుషులను చూసి మనం రెచ్చిపోవడం అవసరం లేదు. నీతో దేవుడు మాట్లాడతాడు, మనతో దేవుడు అందరితో ఆయన మాట్లాడతాడు. ఎందుకని? అందరినీ ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయన మనల్ని కలగజేసుకున్నాడు. కావున ఈ ఉపవాస దినం రోజు మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని విశ్వాసంతో ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పాస్టర్ రాజు గారికి నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.